అశ్వత్థామ మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్ర. సప్త చిరంజీవిలో అశ్వత్థామ కూడా ఒకరు. మనకి సప్త ఋషుల గురించి మాత్రమే తెలుసు, కానీ వారితో పాటు సప్త చిరంజీవులు కూడా ఉన్నారు. హిందూ పురాణ గ్రంథాల ప్రకారం ఈ లోకంలో 7 చిరంజీవులుగా ఉన్నారని చెప్తూ ఉంటారు. వారే అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీళ్ళందరూ సత్యయుగము, త్రేతాయుగము మరియు ద్వాపర యుగం నాటివారు. ఈ 7 చిరంజీవులు శాపం వల్ల లేదా వరం వల్ల చిరంజీవులుగా ఉన్నారు. చిరంజీవులు అంటే చావు లేనివారని అర్థం. అందుకే అశ్వత్థామ కూడా ఈ కలియుగంలో చిరంజీవిగా ఇంకా బ్రతికే ఉన్నాడని నమ్ముతూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఎవరి అశ్వత్థామ, అతడి శరీరంపై ఉన్న గాయాలు, నుదుటిపై ఉన్న మణి కథేంటి, కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి, చిరంజీవి అయినటువంటి అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాండవులు కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు ఈ అశ్వత్థామ. అతని తల్లి కృపి. ద్రోణుని తపస్సుకి మెచ్చి శివుని వరం వల్ల అశ్వత్థామ నుదుటిపై మణితో ఒక అడవిలో జన్మించాడు. ఆ మణి ప్రభావం కారణంగా ఆకలి, దాహంతో పాటు ఇతర వాటి నుండి రక్షణని పొందుతాడు. మరియు ఆ మణి ఏ జంతువునైనా కంట్రోల్ చేసే శక్తినిస్తుంది. అశ్వత్థామ చిన్నప్పటి నుండి పాండవులు కౌరవులతో పాటు యుద్ధ విద్యలో శిక్షణని పొందుతూ అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు. అయితే అశ్వత్థామ చిన్నప్పటి నుండి దుర్యోధనునితో సన్నిహితంగా ఉండేవాడు. కానీ అలా ఉండడానికి గల కారణం ఏంటంటే అర్జునుడిపై కోపం. ఎందుకంటే చిన్నప్పటి నుండి అర్జునుడు తనకన్నా గొప్పవాడిగా ఉండటంతో అశ్వత్థామకి నచ్చేది కాదు. అలానే ద్రోణుడు కూడా ఎప్పుడు అర్జున్నే తన ప్రియ శిష్యుడు అని పొగుడుతూ ఉండేవాడు. అందుకే అశ్వత్థామ మొదటి నుంచి కౌరవుల పక్షాన నిలిచాడు. అయితే కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే ద్రోణుడిని కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్ర రాజగురువుగా నియమించడంతో ద్రోణుడు మొదటి నుండి కౌరవులకు విశ్వాసంగా ఉండేవాడు. ఆ విశ్వాసంతోనే కౌరవుల వైపు యుద్ధం చేశాడు. కానీ అశ్వత్థామకి మొదటి నుంచి పాండవులన్నా అర్జునుడన్నా తనకి ఇష్టం ఉండేది కాదు. ఆ కారణంతోనే పాండవులకు వ్యతిరేకంగా అశ్వత్థామ కౌరవుల వైపు యుద్ధం చేశాడు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణుడు తన బాల్య స్నేహితుడైన ద్రుపదని కూడా చంపేస్తాడు. ఆ సమయంలో ద్రుపద కొడుకైన దృష్టద్యుమ్నుడు నీ చావు నా చేతిలోనే అని ద్రోణుడితో అంటాడు. అప్పటికే యుద్ధరంగంలో ద్రోణుడి యుద్ధంని చూసిన పాండవులకు ద్రోణుడిని ఓడించడం అసాధ్యమని అర్థమవుతుంది. దీనితో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు ఒక పథకం రచిస్తాడు. జీవితంలో ఎప్పుడూ అసత్యం పలికని ధర్మరాజుని పిలిచి అశ్వత్థామ చనిపోయాడని చెప్పమని అడుగుతాడు. దానికి మొదట ధర్మరాజు ఒప్పుకోడు. కానీ కృష్ణుడి సూచన మేరకు అలా చెప్పేందుకు సరే అంటాడు. ద్రోణుడు పాండవ సైన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో భీముడు ఒక అశ్వత్థామ అనే పేరుగల ఏనుగుని చంపి ద్రోణుని వైపు చూస్తూ అశ్వత్థామ చనిపోయాడని గట్టిగా అరుస్తాడు. అది విన్న ద్రోణుడు తన కొడుకు కోసం చూస్తాడు. కానీ తన కొడుకు ఎక్కడా కనిపించకపోవడంతో దిగులు పడుతూ తన రథాన్ని ధర్మరాజు వైపు పంపించి నిజం చెప్పమని అడుగుతాడు. అందుకు ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడని గట్టిగా చెప్పి, కాకపోతే నీ కొడుకు కాదు ఏనుగు అని మెల్లగా చెప్పడంతో ద్రోణుడికి అది వినపడదు. అంటే అశ్వత్థామ హతహ అని గట్టిగా చెప్పి కుంజరహ అని మెల్లగా అంటాడు. కుంజర అంటే ఏనుగు. ఇక తన ప్రాణానికి ప్రాణమైన కుమారుడు అశ్వత్థామ చనిపోయాడనుకొని ద్రోణుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదనంగా చూసుకొని పాండవులు ద్రోణుడిని బంధించాలనుకుంటారు. కానీ అంతలోగా దృష్టద్యుమ్న తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా ద్రోణుడి తలని నరికిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అశ్వత్థామ కోపంతో రగిలిపోతూ ఎలాగైనా సరే దృష్టద్యుమ్నుని చంపుతానని తన తండ్రికి మాటిస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కౌరవ అధ్యక్షుడైన దుర్యోధనుడు కూడా చావు బతుకుల మధ్య పడి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న అశ్వత్థామ దుర్యోధనుడి వద్దకు వచ్చి ఈ రాత్రికి పాండవులని ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడు చనిపోవడానికి ముందు మాటిస్తాడు. యుద్ధం చివరి రోజు రాత్రి అశ్వత్థామ గుడ్లగూప మీద కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూపలో తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో ఆ విధంగా పాండవులని హతమార్చడానికి ఒక పథకం రూపొందిస్తాడు. అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యతో కలిసి రాత్రి వేళలో పాండవులను చంపడానికి పాండవుల శిబిరానికి వెళ్తారు. కానీ అప్పటికే శ్రీకృష్ణుడు పాండవులని గంగానది తీరానికి తరలిస్తాడు. అయితే శివుని అనుగ్రహంతో వరం పొంది ఈశ్వరదత్తమైన ఖడ్గంతో పాండవులు అనుకొని నిద్రపోతున్న ఉప పాండవులను మరియు దృష్టద్యుమ్నాని అత్యంత కిరాతకంగా నరికి చంపుతాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామని చంపడానికి వెంబడిస్తారు. అశ్వత్థామ కనిపించగానే అర్జునుడు అశ్వత్థామపైకి బాణాన్ని ఎక్కుపెడతాడు. అప్పుడు అశ్వత్థామ కోపంతో అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి బదులుగా అర్జునుడు కూడా కృష్ణుడి సలహా మేరకు అశ్వత్థామపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు.
కానీ అప్పుడే వ్యాస మహర్షి అక్కడికి వచ్చి ఆ 2 అస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీకొడితే ప్రళయం సంభవిస్తుందని, భూమండలం అంతా నాశనం అయిపోతుందని అస్త్రాలని వెనక్కి తీసుకోమని చెప్తారు. వెంటనే అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి అస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే తెలుసు, వెనక్కి తీసుకోవడం తెలియదు. దానికి వ్యాసుడు ఆ అస్త్రాన్ని వేరే దిశకి దారి మళ్లించమని చెప్తాడు. దానికి అశ్వత్థామ పాండవ వంశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆ అస్త్రాన్ని అర్జునుడి కోడలు ఉత్తర గర్భం వైపు దారి మళ్లిస్తాడు. ఆమె కడుపులోని శిశువు బ్రహ్మాస్త్రం వల్ల గర్భంలోనే మరణిస్తాడు. బ్రహ్మాస్త్రం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగమాయతో ప్రాణం పోసి బ్రతికిస్తాడు. ఆ శిశువే పాండవుల మనవడు పరీక్షిత్. అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రిక్తుడైన కృష్ణుడు అతని తలపై ఉన్న మణిని తీసి శపిస్తాడు. కలియుగాంతం వరకు కుష్ఠరోగిగా రక్తం కారుతున్న గాయాలతో అడవులు పట్టి తిరుగుతూ అత్యంత హీనంగా ఒంటరిగా బ్రతకమని శపిస్తాడు. అలా శ్రీకృష్ణుడి శాపం వల్ల అశ్వత్థామ ముఖం నుంచి చీము రక్తం కారుతూ మానని గాయాలతో సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఇప్పటికీ బ్రతికే ఉన్నారని నమ్ముతారు. అయితే పృథ్వీరాజ్ రాసోలో రాసినట్టుగా 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గౌరీల మధ్య జరిగిన యుద్ధ సమయంలో పృథ్వీరాజ్ అడవిలో గాయాలతో ఉన్న ఒక వృద్ధుడిని కలిశాడంట. ఆయుర్వేద వైద్యం తెలిసిన పృథ్వీరాజ్ అతడి నుదుటిపై ఉన్న గాయానికి వారం రోజుల పాటు వైద్యం చేసిన గాయం మానకపోవడంతో పృథ్వీరాజ్ ఆశ్చర్యపోయి ఆ వృద్ధుడే అశ్వత్థామ అని అతనికి కనిపిస్తుంది. ఎందుకంటే నుదుటిపై మణిని బయటకు తీయటం వల్ల ఏర్పడిన గాయం కాబట్టి ఈ గాయం మానట్లేదనుకుంటాడు. అప్పుడు పృథ్వీరాజ్ ఆ వృద్ధుడిని మీరు అశ్వత్థామేనా అని అడిగితే ఆ వృద్ధుడు అవునని చెప్పి అక్కడి నుండి మాయమైపోయాడని చెప్తారు. అదేవిధంగా మధ్యప్రదేశ్కి చెందిన ఓ డాక్టర్ తనకి అశ్వత్థామ కనిపించినట్లు చెప్పాడు. అలానే ఇంకొందరు హిమాలయాల్లోని సాధువులతో కలిసి జీవిస్తున్నారని, అలానే ఇప్పటికీ ఉత్తరాది అడవుల్లో అశ్వత్థామని చూశామని సాధారణ అఘోరాలను చూసిన వారు కూడా చెప్తూ ఉంటారు. ఇలా అశ్వత్థామని చూసినట్టు ఎన్నో కథలున్నాయి. అయితే నిజానికి చావు లేకపోవడం వరమా అంటే కొంతమంది వరమని, ఇంకొంతమంది శాపం అంటారు. కానీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే అది వరం అవుతుంది. అలా కాని పక్షంలో చావు లేకపోవటం అనేది శాపమే అవుతుంది. ఎందుకంటే నొప్పి కలిగే శరీరంతో, తగ్గని గాయాలతో, రోగాలతో జీవించడం అనేది ఏ ప్రాణి వల్ల కాని పని. మరి అశ్వత్థామ శివస్వరూపుడు మరియు కారణజన్ముడు కాబట్టి తపోశక్తితో రహస్య స్థావరాల్లో అదృశ్య రూపంలో ఉంటూ ఇప్పటికీ చిరంజీవిలాగా బ్రతికి ఉన్నాడని పురాణాల్లో చెప్తున్నాయి. అన్ని విద్యల్లో సుశిక్షితుడైన అశ్వత్థామ రాగద్వేషాలు, బంధుప్రీతి కారణంగా క్రోధము, మూర్ఖత్వానికి లోనై శాపగ్రస్తుడై చిరంజీవుడయ్యాడు. అయితే శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి రూపంలో కలియుగాంతంలో వచ్చే విష్ణువు కోసం అశ్వత్థామ ఎదురు చూస్తూ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. రీసెంట్గా కల్కి మూవీ టీజర్లో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపిస్తూ శరీరంపై గాయంతో, చిరిగిన బట్టలతో, నుదుటిపై మణితో అమితాబ్ బచ్చన్ కనిపించారు. ఇందులో ద్వాపర యుగం నుంచి శ్రీ మహావిష్ణువు దశావతారం కోసం ఎదురు చూస్తున్న ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామ అని చెప్పారు. అసలు ఎవరు నువ్వు? द्वापर युग से दशावतार की प्रतीक्षा कर द्रोणाचार्य का पुत्र अश्वत्थामा. సో ద్వాపర యుగం నుంచి అశ్వత్థామ ఎందుకు శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కోసం ఎదురు చూస్తున్నాడు? అతడికి శాప విమోచనం అవుతుందా? తిరిగి ఆ సహజమని అశ్వత్థామకి చేరుతుందా? భైరవ్కి అశ్వత్థామ సాయం చేస్తాడా లేదా అతనితోనే పోరాడతాడా అనే ప్రశ్నలకు కల్కి మూవీలో సమాధానం దొరికే అవకాశం ఉంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.